హలో అండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎండలు బాగా ముదిరిపోయినాయండి. ఎలా ఉన్నాయి ఎండలు? ఇప్పుడు మనం ఈ మసాలా కూరలు అవి తినే కాడికి చక్కగా దద్దోజనం చేసేసుకున్నామండి. హ్యాపీగా తినేద్దాం చేసుకుని రండి. ఇదిగోనండి, ఇంట్లో చక్కగా పెరుగుంది కదండి. పెరుగుని ఒక 1/2 లీటర్ పైనే ఉన్నట్టుంది. కమ్మటి పెరుగు అనమాట. ఇదిగో కొంచెం మిరియాలు, కరివేపాకు, ఇంట్లో 4 జీడిపప్పులు ఉన్నాయి. వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు, కొంచెం అల్లం, కొంచెం కొత్తిమీర, అంతేనండి. పోపు వేసేసుకుంటాం. వేడి అన్నంలో బాగుంటుంది. రండి చూపిస్తాం. ఇదిగోనండి, కొంచెం నూనె పోసుకోండి. తాలింపుకి సరిపో నూనె పోసుకోండి. ఇదిగో ఆవాలు వేసేసుకున్నానండి. జీలకర్ర, పచ్చనపప్పు, కొంచెం మినపగుళ్ళు, కొంచెం వేగనిద్దామండి వీటిని. జీడిపప్పు వేసుకున్నాం కదండి. జీడిపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసేసుకొని కొంచెం వేగనిద్దాం. ఇదిగోనండి, ఏగు పట్టేసి పప్పులన్నీ, జీడిపప్పు, పచ్చనపప్పు, మినపగుళ్ళు. ఇప్పుడు మిరియాలు కొంచెం వేసుకోండి. మిరియాలు బాగుంటుందండి అరుగుదలకి. పిల్లలకు కూడా పెట్టచ్చండి. ఎండాకాలం కదా, పిల్లలకు కూడా పెడితే ఆరోగ్యానికి. ఇదో కరివేపాకు వేస్తాను. అదిగోనండి, వేగిపోయింది. ఆఖరణ ఏం చేద్దాం, ఇంగు పొడి వేసేసుకుని కొత్తిమీర వేసేసుకుందాం. ఇంగు పొడి ముఖ్యమండి, అరుగుదలకు మంచిదండి. ఇంగు పొడి వాడాలండి. ఇదిగో కొత్తిమీర వేసి ఒకసారి తిప్పుకొని ఈ పోపులు తీసుకెళ్ళి పెరుగన్నంలో వేసుకున్నాం. అదిగోనండి, కుక్కర్లో అన్నం పెట్టుకున్నాను. ఉప్పు వేసి ఉడకబెట్టేశానండి అన్నాన్ని. అదిగో చూసారా, వేడిగా ఉంది. ఇప్పుడు దీంట్లో మనం చక్కగా పెరుగు వేసేసుకుని పెరుగు కలిపేసుకున్నాం ముందు. తర్వాత ఆ పోపుని దీంట్లో తీసుకొచ్చి వేసుకున్నాం. ఎలా ఉంటుందంటేనండి, గుళ్ళో దద్దోజనంగా అలా ఉంటుందన్నమాట అండి. అన్నం పెరిగేసి కలిపేసాను చూడండి. కలిపేసిన దాంట్లో ఈ పోపులు తీసుకెళ్ళి వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి. ఎంత ఉంటుందంటే అంత కమ్గా ఉంటుంది. చూసారండి ఎంత చక్కగా, ఆహా, తెల్లగా పాల పొంగల్లే ఉంది కదండి. తినేయాలనిపిస్తుందండి. చూడండి, పచ్చి కొత్తిమీర కూడా వేస్తున్నాను, ఎందుకంటే అందం కోసం అండి. ఆల్రెడీ వేసాము.